సినిమాలో మీరు కొన్ని పదాలు ఉపయోగించారు, బయ్యా అనేది ఒకటి, బంగారం అనేది. సో అవి మీరు క్రియేట్ చేసుకున్నారా? త్రివిక్రమ్ గారి సిస్టమ్. త్రివిక్రమ్ బయ్యా అనేది ఏ మూవీకి ఎంత ప్రమోషన్ ఇస్తారు మీరు దీనికి? సో ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? చాలా పెద్ద ప్లస్ అవుతుంది. మచ్ గోయింగ్ ఆన్ అబౌట్ యువర్ నెక్స్ట్ ఫిలిం గుంటూరు కారం. ఎప్పుడు రాబోతున్నారు? దీనికి క్లారిటీ సమాధానం ఉందండి. ఎవ్రీ డే అంటే గౌతమ్ ఈవినింగ్ 5:36 ఆడుకోవడానికి క్లబ్కి వెళ్తాడు, జూబ్లీస్ క్లబ్. సో దట్స్ ద టైమ్ త్రివిక్రమ్ విల్ కమ్ టు మై హౌస్. ఈ 6 నుంచి 8 దాకా ఇక వెళ్తా ఉంటుందండి. సాయంత్రం 9 దాకా అందరం ఇలానే కూర్చొని ఉంటాం. సైకిల్లో ఎందుకు వెళ్తాం చెప్పండి సార్? కారులోనే వెళ్తాం కదండి. సినిమా చేశానని సైకిల్ అయితే నాకు పిచ్చి పట్టింది అనుకుంటారు సార్ అందరూ. క్వశ్చన్ టు యూ ఇస్, మీ ఫోన్ రింగ్ టోన్ ఏంటి? అది సైలెంట్ లోనే ఉంటుంది. కాంటెంపరీ మూవీస్ అన్ని చూస్తుంటారు బాగా సినిమా చూస్తూ ఉంటారు. ఆడకపోతే ఇంకేంటి టైం వేస్ట్ అందరికీ. మీరు ఒకసారి చెప్పారండి, నంబర్ 1 అనే పొజిషన్ అనేది ఎవరికి స్థిరంగా లేదండి. రామారావు, కృష్ణ గారు వాళ్ళతో వెళ్ళిపోయింది, చిరంజీవి గారితో. ఇప్పుడు ఎవరు సినిమా ఆడితే వాళ్ళే నంబర్ 1 అని చెప్పారు మీరు ఒకసారి. ఇప్పుడు కంటిన్యూస్గా మీ 2 బ్లాక్ బస్టర్లు వచ్చిందండి. ప్రస్తుతానికి మీరైతే నంబర్ 1 అని అనుకుంటారు. ఒప్పుకుంటే ఎవరు నా పొజిషన్ ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మనమే నంబర్ 1. మీకు ఆ డౌట్ వచ్చిందంటే ఇంకా 2-3 హిట్లు ఇవ్వాలి. బిఫోర్ దూకుడు వరకు మీరు నెంబర్ 1 పొజిషన్ అన్నా లేకపోతే స్టార్డమ్ అన్నా పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు. దూకుడు నుంచి ఎక్కువ ఇష్టపడుతున్నట్టుగా కనబడుతుంది. అలా కనపడుతుందండి. అంటే అంటే నేను అది ఎందుకు కనపడుతుందంటారా? సో నెంబర్ 1 గురించి మాట్లాడటం కాకుండా కనపడడం గురించి మాట్లాడటం కాకుండా ఎలా కనపడిందండి? ఇది మాట్లాడుతూనే ఉండాలి. అది బీప్స్ ఎక్కువ వచ్చినాయి. అవన్నీ అసలు మీరు చూస్తేనేమో అలాంటి మాటలే మాట్లాడాలనిపిస్తుంది. దీంట్లో బీప్ సౌండ్స్ ఎక్కువ వచ్చినాయి. అవన్నీ స్క్రిప్ట్ లో ముందు ప్రిపేర్ చేశారా లేదంటే మధ్యలో షార్ట్ లో అలా అనుకుని వచ్చేసి? అదే ఈ కొన్ని మాటలు మరి అనవసరంగా బీప్లు వచ్చినాయని మేము ఫీల్ అవుతున్నాం. నన్ను పాలిటిక్స్ తీసుకెళ్తే చాలా దారుణంగా ఉంటుందండి. మా అబ్బాయిని తీసుకెళ్ళినంత పని వద్దు. ఆడికి 4 ఏళ్ళే ఉన్నాయి. మా ఇద్దరికి పాలిటిక్స్ గురించి ఏం తెలియదండి. ఎందుకండి పొలిటికల్ ఎందుకు అడుగుతున్నారు ఎన్నిసార్లు? నాకు అర్థం కావట్లా. అంటే నేను ఏదో ఒకటి చెప్పేసి మీరు ఏదో ఒకటి రాసేద్దామనేగా. షీస్ ద బెస్ట్ హీరోయిన్ ఆఫ్ మై సోఫా. నేను ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళలో అని చెప్తూ ఉంటారు. బీట్ ఇలియానా, అనుష్క, త్రిష. ఏమని చెప్పనండి. కొంతమంది ఎక్కువ నచ్చుతారు, కొంతమంది తక్కువ నచ్చుతారు. వి గెట్ టు కనెక్ట్ పీపుల్. పిల్లలు ఉన్నారు, ఎవరు ఎలా అలా మాట్లాడచ్చండి. వాళ్ళు ఎక్కువ నచ్చారు, వీళ్ళు ఎక్కువ నచ్చారు. సినిమా వారికి కదండి. మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ద హీరోయిన్? బాగుంది అనుకుని పెట్టుకున్నావు. బాగుందా నీకు హీరోయిన్? ఫస్ట్ టైం మీరు లవ్లో ఉన్నప్పుడు మీరు ఆయనకి ఐ లవ్ యూ చెప్పారా, ఆయన మీకు చెప్పారా? ఇది జరిగి చాలా ఏళ్ళు అయిపోయినాయండి. గుర్తు వచ్చినప్పుడు రేపు పొద్దునే మీకు ఫోన్ చేసి చెప్తాను సార్. బాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు కదండి, మనం ఎందుకు వెళ్ళటం? ఎవరు కోరుకోవట్లేదు సార్. నేను అక్కడ వాళ్ళు అసలు మనం పంపించేస్తారండి. ఫ్లైట్ దిగంగానే పంపించేస్తారు. అలా పని లేదనుకున్నారా ఏంటి? బాబు అంటే ఇంతవరకు మంచి అబ్బాయిగా, మంచి హ్యాండ్సమ్ పర్సన్ గా మాత్రం తెలుసు. కానీ బ్యాడ్ బాయ్ ఇమేజ్ ఉండే సినిమా తీసే అవకాశం లేదు. నేను మీకు చూడాలనుకున్నాను. మీ మూవీస్ అన్ని ఇస్ ఈక్వల్ టు ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్? అలా కాదు. అలా ఇదిగో ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోదలుచుకోలేదు. హాలీవుడ్ సినిమాలకి ఈక్వల్ అలా కాదు. తెలుగు సినిమాల్లో బాగా అసలు బిహైండ్ యువర్ షర్ట్ 6 packs అవన్నీ ఉంది అందరూ చెప్తున్నారు. వెన్ ఆర్ వి గోయింగ్ టు సీ ఇట్? ఎవరు చూడరు.
మీరిద్దరూ ఇక్కడ కూర్చుంటున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఆస్క్, ఎప్పుడు మీరిద్దరూ ఎప్పుడు సినిమా చేస్తున్నారు? దాంట్లో నేను హీరోయినా? చేస్తాం కదా, నువ్వు హీరోయిన్ లేవు మాకు తెలియదు. అండ్ ఎప్పుడు వెన్ ఇస్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ రిలీజింగ్? వి ఆర్ లుకింగ్ ఎట్ మే రిలీజ్. మే రిలీజ్ వెయిట్ చేయాలి కొన్ని రోజులు. శృతి హాసన్ ఇస్ ద హీరోయిన్ అండ్ షీ ఇస్ వెరీ వెరీ గుడ్. హీరోయిన్ ఇవ్వాలంటే ఏం చేయమంటారు? సినిమాలు చేయాలి.